జెడ్పీటీసీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఇళ్ళ స్కీమ్ నడవాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, ఈ సన్న బియ్యం రావాలన్నా, పథకాలను రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ గెలిపిస్తే వచ్చే అవకాశం ఏముంది? అంటే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటేస్తే అవన్నీ ఇయ్యనంటారా? మీరైతే ఈ విషయంలో చాలా పెద్ద రాంగ్ స్టెప్ వేసారని చెప్పి నేను అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదు. ఆడ వాళ్ళకి పూర్తి స్థాయి కరెక్ట్గా వాళ్ళకు ఇంతవరకు నిర్మాణమే లేదు. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉంటాడు తప్ప కింద బాడీ ఉండదు, యూత్ అధ్యక్షుడు ఉంటాడు తప్ప కింద బాడీ ఉండదు. వారికి ఎక్కడ సంస్థాగత నిర్మాణం లేదు. వాళ్ళకి బీజేపీకి పట్టులేదు. అంతే మన జనగాంలో ఎప్పుడు ఒక జెడ్పీటీసీ గెలిచిన దాఖలా ఉందా? ఎక్కలేదు. మీ నాన్నగారు నక్సలైట్స్ కి షెల్టర్ ఇచ్చే వాళ్ళంట, భోజనం పంపించే వాళ్ళంట. భూమి కోసం, వృత్తి కోసం, విముక్తి కోసం అనే ఒక సిద్ధాంతంతో మా నాన్నగారు వాస్తవంగా నక్సలైట్ కుటుంబాలకు అండగా ఉన్నారు. చాలా మందిని ఎన్కౌంటర్ నుంచి కాపాడడం జరిగింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జేఎన్ టాక్స్. నేను మీ దిలీప్. జనగామ జిల్లా రాజకీయాల్లో ఈయన పేరు ఒక హాట్ టాపిక్. ఎంతో మంది పేద ప్రజలకు అండగా ఉంటున్న వ్యక్తి, 50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, నాగపురి రాజలింగం గారి కుమారుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకైతే చాలా హ్యాపీ నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే మన ఛానల్లో సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా. చెప్పండి అన్న, ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? ఎలా ఉంది? మీరు మీ ప్రాపర్ వచ్చి ఎక్కడన్నా? మా ప్రాపర్ వచ్చేసి యాక్చువల్గా మా ఫాదర్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి తరుగుపల్లి మండలం అంక్షాపురం. కాలక్రమేణా మేము అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి మద్దూరు బెక్క గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. సో తర్వాత నాన్నగారు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చేర్యాలలో మేము స్థిరపడ్డాం. చేర్యాల. కానీ యాక్చువల్గా మా ప్రాపర్ వచ్చేసి తరుగుపల్లి మండలం అంక్షాపురం. తర్వాత మా ఫాదర్ వాళ్ళు ఏంటంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల మా నాన్నగారు పక్కన బెక్కల్ గ్రామం, మా నాన్నవారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నుంచి మా నాన్న ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ, పాలిటిక్స్ కానీ, తర్వాత యాజ్ ఎ సమితి ప్రెసిడెంట్ అయిన తర్వాత చేర్యాలలో ఉండాల్సి వచ్చింది. చేర్యాల సమితి ప్రెసిడెంట్ అన్నారు. నిజంగా నాకు కూడా తెలిసింది. అంటే సమితి ప్రెసిడెంట్ అసలు ఏంటి, దానికి ఉన్న వాల్యూ ఏంటి అసలు? ఎందుకంటే ముందు మీ గురించి మాట్లాడాలంటే మీ నాన్నగారు గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. 100%. నాన్నగారి గురించి చెప్పండి అన్న కొన్ని మాటలు. ఎందుకంటే సమితి ప్రెసిడెంట్ అని తెలిసింది, స్టార్టింగ్ అదే అనుకుంటా పునాది నాన్నగారికి. కొంచెం దాని గురించి. మొట్టమొదటిగా మా నాన్నగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి, వీడియో చేసేవారు. తర్వాత అప్పుడున్నటువంటి భూస్వామ్య విధానాలు, అప్పుడున్నటువంటి పెత్తందారి విధానాలు చూసి మనం పొలిటికల్ సిస్టంలోకి వస్తేనే పేద ప్రజలకు సాయం చేయొచ్చు, బడుగు బలహీన వర్గాలకు సాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో వారు 1981లోనే వారు తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పుడున్నటువంటి పివి నరసింహారావు గారు, యతిరాజారావు గారు, ముఖ్యంగా మా నాన్నగారు గురువైన హైగ్రీవాచారి గారి యొక్క ప్రోత్సాహంతో మా నాన్నగారు రాజకీయాలు రావడం జరిగింది. రిజైన్ చేసి వెంటనే 1981లో జరిగినటువంటి చేర్యాల సమితి ఎలక్షన్లో నిలబడి అఖండమైన మెజార్టీతో గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్టెడ్ అది ఓటు మొత్తం కంప్లీట్గా 100 గ్రామాల్లో జరిగినట్టు ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ ఎలా జరుగుతుందో సమితి ఎలక్షన్ కూడా అలాగే జరుగుతుంది. ఒక సమితికి ఎమ్మెల్యే కన్నా ఎక్కువ సంబంధించిన వర్క్స్ కానీ, చాలా హక్కులు కానీ, చాలా బాధ్యతలు ఉండేవి. సో తను 100 గ్రామాలతో ఓటింగ్లో ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది మా నాన్నగారు. ఓకే. దాని తర్వాత 85లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వకుంటే. తర్వాత మళ్ళీ రాజశేఖర్ గారు మా నాన్నగారికి ప్రజల్లో ఉన్నటువంటి పట్టును చూసి 99లో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత 99లో నాన్న ఎమ్మెల్యే గెలిచారు. 2 times నాన్నగారు 2 times ఎలక్షన్ నిలబడి ఓడిపోయారు ఇండిపెండెంట్గా. ఎట్లా నిలదొక్కున్నారన్న? అంటే వారు ప్రజలతో వారికి ఉన్నటువంటి అనుబంధం, తర్వాత తను అనుకున్నది సాధించే ఒక మొండి వ్యక్తిత్వం గల వ్యక్తి మా నాన్నగారు. కాబట్టి తను ప్రజల యొక్క సపోర్ట్ తోటే తను రాజకీయాల్లో 2 సార్లు ఓడిపోయినా కానీ అంత స్థిరంగా ఉన్నాడంటే కేవలం మన జనగామ చేర్యాల ప్రజల యొక్క పూర్తి సంపూర్ణ సహకారం. దాని తర్వాత చెప్పగా రాజశేఖర్ గారి సహకారంతో మళ్ళీ మేము ఎమ్మెల్యే గెలవడం. అలయన్స్లో మా టికెట్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్న అలయన్స్లో మా టికెట్ కోల్పోతే రాజశేఖర్ గారు అప్పుడు భరోసా ఇచ్చారు, రాజలింగం గారు మీకు మళ్ళీ అన్యాయం జరిగింది కానీ ఖచ్చితంగా మేము మళ్ళీ మిమ్మల్ని చట్టసభలో తీసుకుంటానని ఆ రోజు వారు మాట ఇచ్చి అన్న మాట ప్రకారం 2 దఫాలుగా మాకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. 2007 నుంచి 2015 వరకు మా నాన్నగారు ఎమ్మెల్సీగా మన ప్రాంతానికి సేవలు అందించడం జరిగింది. 2099లో నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో నాన్నగారికి టికెట్ ఇవ్వలేదు. దానికి కారణం ఏమని చెప్తారా? దానికి కారణం కూడా ఒక పర్సన్ అని చెప్పి మాకు తెలిసింది. అయితే అలయన్స్లో భాగంగా ఏంటంటే అప్పుడున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావాలి మా నాన్నగారు మళ్ళీ 2004లో గెలిచినట్టయితే మా నాన్నగారికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు, అదేవిధంగా బీఆర్ఎస్ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా మా సీటు కోసం బలంగా అడగడం జరిగింది. సో పొత్తులో భాగంగా సీటు కోల్పోవడం జరిగింది. పొత్తులో భాగంగా సీట్ రాలేదు. నెక్స్ట్ 1994లో కూడా కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ గా ఉన్నారు. ఏమైనా అభివృద్ధి చేశారా కొమరవెల్లి దేవస్థానం? కొమరవెల్లి టెంపుల్ ఇవాళ ఈ విధంగా ఉందంటే కారణమే మా నాన్నగారు నాగపూర్ రాజలింగం గారు. 89లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, అప్పుడు మా నాన్నగారు 91 ఆ క్రమంలో నాన్నగారికి
కొమరవెల్లి టెంపుల్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు దాన్ని సొరికెల మల్లన్న అనేవారు. ఇప్పుడున్నట్టు విధంగా కొమరవెల్లి టెంపుల్ లేదు. అప్పుడు 2 సొరికెల మధ్యలో విగ్రహం ఉండేది. అప్పుడు మా నాన్నగారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక గొప్ప మల్లన్న భక్తుడు పొటేల్ పరమేశ్వర్ యాదవ్ గారి సహకారంతో అప్పట్లో 2 నెలలు టెంపుల్ మొత్తం బంధించి పెద్ద ఎత్తున క్రేన్ల సాయంతో టెంపుల్ ఉన్నటువంటి సొరికలు మొత్తం నీట్గా చేసి దాన్ని చాలా పెద్దగా వెడల్పు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గెస్ట్ హౌస్లు, ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అప్పుడు మా నాన్న ఏర్పాటు చేసింది. దాని తర్వాతనే టెంపుల్ ప్రజలకు కానీ ప్రజల సౌకర్యార్థం కానీ చాలా రోజులు అది ఇప్పటికీ ఇంత దేదీప్యమానంగా వెళ్ళిందంటే అందులో మా నాన్నగారి సంపూర్ణ సహకారం ఉంది. 2004లో నాన్నగారికి టికెట్ ఇవ్వలేదు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి ఆయన విజయానికి కూడా కృషి చేశారంట కదా. మాకు రాజశేఖర్ గారి అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు, రాజశేఖర్ గారి యొక్క సిఎల్పి లీడర్, పిసిసి అధ్యక్షుడు వచ్చేసి డి శ్రీనివాస్ గారు, సిఎల్పి నేతగా మా వైఎస్ రాజశేఖర్ గారు ఉండారు. రాజశేఖర్ గారు ఖచ్చితంగా మీ రాజకీయ భవిష్యత్తుకు నేను పూర్తిగా సహకరిస్తా రాలింగన్న, ఖచ్చితంగా మీరు అభ్యర్థిని గెలిపించాలని చెప్పి వాళ్ళు చెప్పడంతో రాజశేఖర్ గారి మీద నమ్మకంతో మీ ఆ ఎలక్షన్లో ప్రతాప్ రెడ్డి గారి విజయానికి కృషి చేయడం జరిగింది. అదే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి దగ్గరికి వచ్చాం కాబట్టి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి గురువు కూడా మీ నాన్నగారే అంట. అవును అవును 2000 సంవత్సరంలో మా నాన్నగారి దగ్గరికి వస్తుండేవాడు ప్రతాప్ రెడ్డి గారు. తను రాజకీయాలంటే ఇంట్రెస్ట్ అని చెప్తే నాన్నగారు కూడా ఒక రైతు బిడ్డగా నాన్న ఎంకరేజ్ చేశారు. 2001లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో నర్మేట ప్రాంతంలో నిలబడ్డప్పుడు ఇటువంటి వ్యక్తి ఉండాలి అనే ఉద్దేశంతో మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వలేదు. మా నాన్నగారు ఆ రోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ చాలా మా నాన్నగారి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు మీరు బీఫామ్ ఇవ్వలేదు అని. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వలేదు మా ఫాదర్, జెడ్పీటీసీ. తద్వారా ప్రతాప్ రెడ్డి గారు సునాయాసంగా విజయం సాధించడం జరిగింది. అంటే మీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు జెడ్పీటీసీ గెలవడం కోసం మీ నాన్నగారు మీ పార్టీకి అన్యాయం చేశారంటారా? ఒక విధంగా అది కూడా మా నాన్నగారికి టికెట్ విషయంలో కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు అప్పుడు కొమ్ము నరసింహరావు గారు అని మా నాన్నగారు శిష్యుడే, చేర్యాల. తర్వాత మద్దూరు నుండి అప్పుడు ఉమ్మడి చేర్యాల మండలం, అప్పుడు ఉమ్మడి మద్దూరు నుంచి జల్లి సిద్ధయ్య గారు, బచ్చనపేట నుంచి మంచాల భూమయ్య గారు, వీరంతా నాన్నగారి దగ్గర సంబంధించిన వ్యక్తులే. సో వారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పోయిన క్రమంలో ఎలాగైనా అక్కడ కొంత తెలంగాణ వాదం ఉండాలనే ఉద్దేశంతో మా నాన్నగారు బీఫామ్ ఎవరికి ఇవ్వలేదు యాక్చువల్గా. ఒక విధంగా అది కూడా మా నాన్నగారికి 2004లో టికెట్ పోవడానికి ఒక ప్రధాన కారణం. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అయింది కూడా మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీ జెడ్పీసీ అభ్యర్థులకు ఎందుకు అది చేయలేదు అనే ఉద్దేశంతో నువ్వు తెలంగాణ వాదాన్ని సపోర్ట్ చేశావు కాబట్టి తెలంగాణకు నీ టికెట్ ఇవ్వమని ఒక విధంగా ఆ విధంగా మాకు కొద్దిగా నష్టం జరిగింది ఆ సందర్భంలో. మీ నాన్నగారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి లాభం చేకూర్చాలని మీ పార్టీకి నష్టం చేశారు, కానీ ఆ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వల్లనే మీ నాన్నగారికి నష్టం జరిగింది. అంటే అప్పుడున్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల, ఈ అలయన్స్ వల్ల అప్పుడు తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో మన మొట్టమొదటిగా తెలంగాణకు సంబంధించి 2000 సంవత్సరంలో 41 మంది ఎమ్మెల్యేల సంతకాల సేకరణ, తెలంగాణకు సపరేట్ పీసీసీ కావాలని చెప్పి సంతకం పెట్టిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి మా నాన్నగారే. మా నాన్నగారి తర్వాత ఇప్పుడు చిన్నారెడ్డి గారు, బసరావు సారయ్య గారు, పొడం వీరయ్య గారు, అదేవిధంగా పొన్నాలక్ష్మి గారు తర్వాత వరుసక్రమంలో సంతకాలు చేసి అప్పుడు వచ్చినటువంటి మా ప్రియతమ నేత సోనియా గాంధీ గారికి తెలంగాణ ఏర్పడాలి, బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసింది, మనం కూడా తెలంగాణ రాష్ట్రానికి మనం కంకణబద్దులే ఉండాలనే ఉద్దేశంతో వీరందరూ సోనియా గాంధీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా టీఆర్ఎస్ పార్టీ రాకముందే తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ప్రయత్నం చేసింది. అసలు క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకే రావాలి, కానీ కొద్దిగా దానికి ఎంక్యాచ్ చేసుకోలేకపోయాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి కారణం, తర్వాత ఇవ్వడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు. తెలంగాణ ఇచ్చిందని మీరు అంటారు, మేము సాధించినామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అంటది. అది చెప్పుకోవడంలో కొద్దిగా మేము వెనుకబడ్డాం. వాస్తవమే కదా, కేసీఆర్ లేకుండా తెలంగాణ వచ్చేదా? లేదు, కేసీఆర్కి అప్పుడున్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత 2. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అప్పుడున్నటువంటి కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యంగా మా సోనియా గాంధీ గారి డైరెక్షన్లో, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, తర్వాత బలరాం నాయక్ గారు, తర్వాత మన మధుయాష్కి గౌడ్ గారు, ఇటువంటి ఎంపీలందరూ పార్లమెంట్లో చాలా తీవ్రంగా సొంత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అయినప్పటికీ చాలా సీరియస్గా వాళ్ళు ప్రయత్నం చేసి తెలంగాణ బిల్లు ఆమోదించడం కోసం అప్పట్లో పెప్పర్ స్ప్రేలో పొన్నం ప్రభాకర్ కూడా తీవ్రంగా గాయాలు కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చాలా ఒప్పించడంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కృషి ఉంది తప్ప అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 2 ఎంపీలు, వారితో ఏమవుతుంది? అప్పుడు కనుక తెలంగాణ రాకుంటే మళ్ళీ తెలంగాణ వచ్చేది కాదు. ఎందుకంటే ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు చాలా సందర్భాల్లో తల్లిని చంపి బిడ్డను బతికించిన అని చెప్పడం జరిగింది. అప్పుడు సోనియా గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ దయతోటే తెలంగాణ వచ్చింది కానీ అప్పుడు కనుక ఆ ప్రయత్నం జరగకుంటే జీవితంలో తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. అది కేసీఆర్కి అందులో పాత్ర కొంతవరకు ఉంది. కానీ కేసీఆర్ పోరాటం చేయండి, కేసీఆర్ అడగండి, సోనియా గాంధీ ఇచ్చేవారా? లేదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలది, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అప్పుడు సీనియర్ నాయకులు జానారెడ్డి గారు, జయపాల్ రెడ్డి, చనిపోయిన కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు, వీరందరూ చాలా పెద్ద ఎత్తున
కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆ చర్య పూనుకుంది. కానీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. సోనియా గాంధీ గారు లేకుండా మన తెలంగాణ రాష్ట్రం వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఆ విషయాన్ని నిండు సభలో 2014 తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిండు సభలో వారే అన్నారు, సోనియా గాంధీ గారు లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేయలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం మనం సోనియా గాంధీకి జీవితాంతం రుణపడి ఉంటామని సాక్షాత్ అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు కదా, అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్. ఓకే, అట్లా చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి కూడా సోనియమ్మను తెలంగాణ దయ్యం అన్నాడు, తర్వాత తెలంగాణ తల్లి అన్నాడు. సరే, పొలిటికల్ సినారియోలో చాలా మార్పులు ఉంటాయి. అవును, రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒక ఫైర్ బ్రాండ్. వారు పీసీసీ అధ్యక్షుడు తీసుకున్న తర్వాత కేసీఆర్ పైన చాలా ఇబ్బందులు పెట్టినప్పటికీ చాలా ధైర్య సాహసాలతోటి పోరాడి కాంగ్రెస్ పార్టీని మీకు ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని కార్యకర్తలకు ప్రోత్సాహం ఇచ్చి తద్వారా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తను విశేషంగా కృషి చేయడం జరిగింది. ఓకే, మనం ఎక్కడి నుంచో ఇంకెక్కడికో వెళ్ళిపోయినా. ఇప్పుడు మన నాన్నగారి గురించి తీసుకున్నట్లయితే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మీ నాన్నగారు శిష్యుడు. మీ నాన్నగారు గురువు ఆయనకి. ఓకే, కానీ మీకు ఆయనకి మధ్యలో ఇప్పుడేదో వ్యత్యాసం వచ్చింది, ఎందుకు వచ్చింది అన్న క్వశ్చన్ నా క్వశ్చన్. అంటే యాక్చువల్గా వ్యత్యాసం ఉంది, కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి మీకు మధ్యలో వ్యత్యాసం ఉందా? పెద్ద వ్యత్యాసం అనేది లేదు. మేమేమో ప్రజలకు ఫస్ట్ నుంచి మా కుటుంబానికి ఏంటంటే ప్రజలకు సేవ చేయడం అనేది మాకు ఫస్ట్ నుంచి మాకున్న అలవాటు. సో నేను ఎన్నో సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ముఖ్యంగా CMRF LOC ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా. మా నాన్నగారికి ఉన్న ఇమేజ్, నాకున్న ఇమేజ్కు కొన్ని వందల మంది రోజు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. ముఖ్యంగా ఆరోగ్యం విషయం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఆ కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది కావాలి మనకు పేరు వచ్చిన ఉద్దేశంతో కొంతమంది వారి పేరు చెప్పి కొంతమంది ఏదో జనగామ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ కూడా కొద్దిగా గలాట చేశారు. కానీ అది నేను చేసేది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి నాకు పార్టీ నుంచి కూడా పూర్తి సపోర్టు మద్దతు ఉంది. అట్లా మాకు పెద్ద వ్యత్యాసాలు అయితే ఏం లేవు మా మధ్య. అదే అన్న, మీరు ఆ రోజు చేసింది కూడా చాలా మంచి పని. ఎందుకంటే ఎంతో మంది పేద ప్రజలు హాస్పిటల్ ఉంటే ఆ బాధ ఏందో వాళ్ళకే తెలుస్తుంది. అట్లాంటి వ్యక్తులకు మీరు ఒక దేవుళ్ళగా, నిజంగా ఒక దేవుళ్ళలాగా మీరు వెంటనే స్పందించి LOCలు ఇప్పియడం, CMRFలు ఇప్పియడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ రోజు కూడా మీరు పంచడానికే వెళ్ళిరు అక్కడికి. కానీ అక్కడ మిమ్మల్ని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వర్గం అడ్డుకున్నది ఎందుకు? వారం కాదు, తెలియకపోవచ్చు. నాకు అనిపించింది అంటే వాళ్ళు తెలిసి చేయకపోవచ్చు. కొంతమంది అత్యుత్సాహం ఏదో ఒకటి మేము అడ్డుకున్నామని చెప్పాను. కొంచెం ఆ విధంగా కొద్దిగా పార్టీకి ఇబ్బందే, కానీ అది వారు తెలిసి చేస్తుందంటే నేను అనుకోలేదు. మాకు వ్యక్తిగతంగా వారి పట్ల ఎటువంటి మాకు భేదాభిప్రాయాలు లేవు. మాకు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అయితే మిమ్మల్ని అడ్డుకోమని చెప్పలేదు అంటారు వాళ్ళకి. నేను అనుకుంటా, నాకు తెలిసి వారు అట్లా చెప్పే వ్యక్తి అయితే కాదు. కొద్దిమంది అత్యుత్సాహంతో ఆ విధంగా చేసినని అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు CMRF LOC అంటే కిరణ్ అన్న అంటే CMRF అనే జనగాంలో మాత్రం ఒక ముద్ర పడిపోయింది. అసలు మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? మీరు అసలు ఎందుకు మీరు ఎక్కువ మీ సేవా కార్యక్రమం చూసుకున్నట్లయితే మెజారిటీ చాలా మందికి అందించారు. అసలు ఎందుకు మీకు అనిపించింది? ఏ విధంగా తీసుకొస్తారు? ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక మంత్రి దగ్గర LOC ఇవ్వాలంటే వాళ్ళే అనుకుంటారు, అబ్బా ఎన్నిసార్లు వస్తారో బాబు అన్నట్టు వాళ్ళు అనుకుంటారేమో మిమ్మల్ని. కానీ మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? మొట్టమొదటిగా అంటే ఏదైనా ఒక పేద కుటుంబం లేదా మధ్యతరగతి కుటుంబం ఒక అనారోగ్య సమస్య ఎదుర్కొన్నప్పుడే ఆ కుటుంబం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇంటి పెద్ద పని చేయలేకుండా తర్వాత అక్కడిక్కడ అప్పు తీసుకొచ్చి వాళ్ళు ఆపరేషన్స్ కానీ హాస్పిటల్ చుట్టూ చేయడం, తర్వాత వాళ్ళ ఎకనామిక్ కండిషన్ కూడా ఒక్కసారి పూర్తిగా కింది పడిపోతుంది. మధ్యతరగతి వాడు పేదవాడు అవుతాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతాడు. సో అది చాలా సంఘటనలు చూసిన తర్వాత ఏదో విధంగా చేయాలని చెప్పి నా ఉద్దేశంతో నేను మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో LOC తీసుకొచ్చిన వ్యక్తిని నేనే. 2017లోనే అప్పుడు ప్రజెంట్ అమ్మపురం ఉప సర్పంచ్ చేశాడు మొన్న వరకు భైరవని లక్ష్మయ్య అని. వారికి మన కడుపులో సంబంధించిన ఒక సమస్య ఉంటే 5 లక్షలు కావాలి. సో ఎట్లా నేను ఏ విధంగా అతనికి ట్రీట్మెంట్ చేయించాలి, 2 అమ్మాయిలు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయించాలంటే అప్పుడు నాకు ఒక మిత్రుడి LOC అనే ఒక స్కీమ్ ఉంటుంది, నువ్వు చేయగలిగితే ఆ కుటుంబానికి సాయం చేయొచ్చు అంటే నేను అప్పటిదప్పుడే వెళ్ళి అప్పుడున్నటువంటి కడియం శ్రీహరి గారి దృష్టికి వెళ్తే వారు డిప్యూటీ CMగా ఉన్నారు. అప్పుడు వారు వెంటనే స్పందించి మంచి పనిచేస్తున్న బిడ్డాన్ని నేను ప్రోత్సహించి 5 లక్షల రూపాయలు LOC అప్పుడు ఇవ్వడం జరిగింది. 2017లో మొట్టమొదటిగా 5 లక్షల LOCని తీసుకొచ్చిన చరిత్ర నాది మన జనగామ నియోజకవర్గంలో. 5 లక్షల రూపాయలు అంటే ఒక కుటుంబానికి, ఒక మధ్యతరగతి వాడికి ఎంత పెద్ద అమౌంట్ అది. దాని తర్వాత 5 లక్షలతో ట్రీట్మెంట్ చేసుకొని తన ఆరోగ్యం నుంచి మంచిగా అనారోగ్యం నుంచి కోలుకొని తర్వాత రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ కూడా చేశాడు. అట్లా అనేక మందిని నేను మన నియోజకవర్గంలో కాళ్ళు పోయిన వ్యక్తులకు కూడా కృత్రిమ కాళ్ళు పెట్టించిన వ్యక్తి. కృత్రిమ కాళ్ళు కూడా మీరు చాలా మందికి పెట్టించారు. అవును, అంత ఖర్చు ఏ విధంగా అసలు ఎట్లా జరుగుతుంది అన్నది ఏంటి? ప్రభుత్వం వాస్తవంగా ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల కోసం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది. దాన్ని కరెక్ట్గా ప్రజలకు తీసుకెళ్లే వ్యక్తి లీడర్. ప్రభుత్వానికి ప్రజల మధ్యగా వారధి ఉండే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు. సో నేనేంటంటే ప్రభుత్వం నుంచి ఏమేమి ఉంటాయో అవన్నీ కనుక్కొని పేద ప్రజలకు ఏ విధంగా సాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో దాని మీద బాగా రీసెర్చ్ చేసిన కాబట్టి నేను ఎన్ని కోట్లాది రూపాయల CMRFలు LOCలు కృత్రిమ కాళ్ళు ఇవన్నీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం పూర్తి సహకారం, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా
బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వీరు పూర్తి సహకరించడంతో నేను ఇప్పుడు కొన్ని వేల మందికి సాయం జరుగుతుంది. ఇప్పుడని కాదు, మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమం మీరు ఎప్పుడు రెగ్యులర్ గా కొనసాగుతూనే ఉంది. మీ నాన్నగారు నక్సలైట్స్ కి బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళంట, నక్సలైట్స్ కి షెల్టర్ ఇచ్చేవాళ్ళంట, భోజనం పంపించేవాళ్ళంట. దాని ద్వారా కూడా మీరు చాలా పరిణామాలు ఎదుర్కొన్నారంట నాన్నగారు. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా గన్మెన్ ఇవ్వకపోవడం, అందులో రాజశేఖర రెడ్డి కలగ వేసుకుని మళ్ళీ నాన్నగారికి కొంచెం అది ఏంటన్నా కొంచెం చెప్పండి. అంటే ఫస్ట్ నుంచి మా ప్రాంతం చాలా పెత్తందారి వ్యవస్థతోటి చాలా పెద్ద ఎత్తున ఉండేది. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు ఎడ్యుకేషన్ కానీ చాలా వీక్గా ఉండేది. అప్పుడు మా ఫాదర్ చదువుకున్నాడు కాబట్టి ఇవన్నీ చూసి కొద్దిగా మా వంతు కూడా నక్సలైట్ల భావజాలం ఉన్న వ్యక్తే. అప్పట్లో కొత్తగా కొండపల్లి సీతారామయ్య గారు పార్టీ పెట్టిన సందర్భంలో కూడా కొంత నక్సలైట్లకు సంబంధించిన ట్యూషన్స్ ఇచ్చే దాంట్లో కూడా మా నాన్న వెళ్ళి థీరీస్ చెప్పేవారు. అప్పుడు అంటే ఇప్పుడు ఈ ఆయుధాలు చేతబట్టలే, అప్పుడు ఒక థీరీ నడుస్తుండే, అంటే ఏ విధంగా పేదలు బయటికి రావాలనే ఉద్దేశంతో వస్తుండే. ఆ సందర్భంలో మా నాన్నగారు వారితో చాలా సన్నిహితంగా ఉండే. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే ఒక సిద్ధాంతంతో మా నాన్నగారు వాస్తవంగా నక్సలైట్ కుటుంబాలకు అండగా ఉన్నారు. చాలా మందిని ఎన్కౌంటర్ నుంచి కాపాడడం జరిగింది. చాలా మందికి ఎన్కౌంటర్ లొంగిపోయిన తర్వాత పోలీసుతో చాలా అరాచకత ఉండే అప్పట్లో. అప్పుడు వారికి అండగా కోసం మా ఇంట్లో ఉంచుకున్నారు. కొన్ని నెలల తరబడి మాజీ నక్సలైట్లు మా ఇంట్లో ఉంచి మా అమ్మగారే స్వయంగా వారికి ఉండించి మా ఇంట్లో షెల్టర్ ఉంచుకునేవాళ్ళు. చాలా కుటుంబాలు, చాలామంది ఇప్పుడున్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు నక్సలైట్ బాధలంతో ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి 90% మంది వ్యక్తులు మొత్తం మా ఇంట్లో ఉన్న వ్యక్తులు. వారికి పూర్తి సహకారం మా నాన్నగారు, అదేవిధంగా మా అమ్మగారు కూడా సహకరించేవారు. మిమ్మల్ని క్వశ్చన్ స్ట్రేట్గా అడుగుతున్నా, మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలి. మీ అమ్మగారి పేరు అన్నపూర్ణ వీరలక్ష్మియా? అమ్మ పేరు వీరలక్ష్మి, కానీ అందరూ అన్నపూర్ణ అనేవాళ్ళు. ఎందుకంటే ఇంటికి వచ్చిన ఏ వ్యక్తికి కూడా అన్నం తినకుండా పోయిన వ్యక్తే లేరు మా ఇంట్లో. మాకు నాన్నగారికి రాజకీయాల్లో మా నాన్నగారికి శత్రువులు వచ్చు, కానీ ఆ శత్రువులు కూడా మా అమ్మగారు అంటే చాలా అభిమానించేవాళ్ళు. ఇప్పటికి నేను ఊళ్ళో వెళ్తుంటా కదా, అనేక గ్రామాలు తిరుగుతుంటే అందరూ అన్న మేము ఇంట్లో చేయగలిగినాం, అమ్మ మాకు అన్నం పెట్టింది, అమ్మ మాకు చాయ్ పెట్టింది, అమ్మ మాకు పన్ను కోసి ఇచ్చింది. ఎంతమంది మా ఇంట్లో దాదాపుగా మా ఏరియాలో అసలు మీ ఇంట్లో చేయి కడగని వ్యక్తి లేరంట ఒక సమయంలో. అవును, చాలా మంది. ఒక హబ్బుగా ఉండేది మా ఇల్లు. ఒకవేళ అప్పట్లో హోటల్ గీటలు ఇన్ని ఎక్కువ ఉండేవి కాకపోదు కాబట్టి ఏదైనా సమస్య ఉన్నాడు మా ఇంటికి వచ్చేవాడు, మా ఇంట్లో తినేవాడు, మా ఇంట్లోనే పడుకునేవాడు. బస్సుల సౌకర్యం తక్కువ ఉండేది, రోడ్ల కనెక్టివిటీ తక్కువ ఉండేది. సో చేయాలకు వచ్చేటని పోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేవాళ్ళు. అంత మంచి వ్యక్తి తొందరగానే వెళ్ళిపోయారు. అదే మా కుటుంబానికి చాలా విషాదకరం వారిని కోల్పోవడం. కరోనా సమయంలో వారు తన కరోనా వచ్చినప్పుడు కూడా తను వ్యవసాయ క్షేత్రంలో కూలీలతో పాటుగా పనిచేసేది మా అమ్మగారు. ఇక్కడ ఇంటికాడ అందరికీ సౌకర్యం కల్పిస్తూ మళ్ళీ వ్యవసాయం పనికి వెళ్ళి కూలీలతో సమానంగా పనిచేసేవారు. కరోనా టైంలో చంపారా? కరోనా టైంలోనే ఆ వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నప్పుడే కొద్దిగా ఏజ్ ఎక్కువ కదా, కరోనా వచ్చింది ఆ అమ్మకు. ఇక మీ విషయానికి వస్తే మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నేను పెరిగిన నేపథ్యం రాజకీయ కుటుంబం కదా. సో నాకు కూడా మా నాన్నగారు ఇంత కష్టపడి ఇంత నిర్మించాడు. నెక్స్ట్ నేను కూడా వారి సిద్ధాంతాలకు, వారి యొక్క ఏదైతే వారు ప్రజల పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ చూసి నేను కూడా రాజకీయవేత్తగా కావాలి, రాజకీయ నాయకుడు కావాలి. రాజకీయ నాయకుడు అయితేనే ప్రజలకు సేవ చేయగలుగుతాడు, ఆదుకోగలుగుతాడు. ఒక బిజినెస్ మ్యాన్ గాను ఒక ఉద్యోగం చేస్తే నా కుటుంబాన్ని వరకు నేను చేసుకోగలుగుతా. కానీ మా నాన్నగారు ఏ విధంగా అయితే ప్రజలు సేవ చేశాడో నేను కూడా వారి వారసత్వాన్ని కొనసాగించాలని ఆ ఉద్దేశంతో నేను వారి ఇన్స్పైర్ చేసుకుని రాజకీయాలు రావడం జరిగింది. ఎప్పటి నుండి మీరు అసలు యాక్టివ్గా ఎప్పటి నుంచి ఉన్నారు రాజకీయం? నాకు 2008లో నా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. అయిపోయాక నేను ఇమ్మీడియట్గా నేను పాలిటిక్స్లో తిరుగుతుండేది. 2010లో నాకు 2010-11లో అప్పుడు దొంతి మాధవరెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు నాకు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అప్పుడు మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో జాయిన్ అవుతారా? అట్లేం కాదు, మేము అసలు ఆ రోజు వెళ్ళింది కారణం కూడా కొన్ని ఈక్వేషన్స్. ఎందుకంటే నాకు మీరు తెలిసింది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, అంతకుముందు నాకు మీ పాస్ట్ నాకు తెలియదు. మీరు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. మీరు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్కి వచ్చారు. ఎందుకు అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్తారా మీరు? మేము అధికారం వాడుకొని కోడు సంపాదించే వ్యక్తులం కాదు. ఇప్పటికి మేము చర్యలు కూడా చాలా ఒక మధ్యతరగతి ఇంట్లోనే ఉంటాం మేము. అప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కొత్తగా ఏర్పడినటువంటి శాసన మండలికి ఒక బీసీ వ్యక్తికి ఆ శాసన మండలి చైర్మన్ వచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా సహకరించాను అని అప్పుడు ఉన్నటువంటి స్వామి గౌడ్, కొంతమంది బీసీ మేధావులు, వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒక శాసన మండలికి మొట్టమొదటి తెలంగాణ శాసన మండలికి ఒక బీసీ వ్యక్తి చైర్మన్ అయితే అందులో మీరు భాగం కావాలని చెప్పి ఉద్దేశంతో వారందరూ రిక్వెస్ట్ చేయడంతో పాటు వెళ్ళింది తప్ప ఆ 10 సంవత్సరాల్లో మా నాన్నగారికి కానీ నాకు కానీ ఎటువంటి పదవులు మాతో పాటు వచ్చిన అందరికీ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. మళ్ళీ మాకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలే. మా నాన్నగారికి ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలే, నాకు ఏ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలే, నాకు ఏ పదవి ఇవ్వలే.
ఏమి ఇవ్వకుండా మేము ప్రజలకు పనిచేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. దాదాపుగా 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి మీరు సాధించింది ఏంది అసలు? అంటే సాధించిందంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా పేద ప్రజలు సేవ చేయలేనా కదా తప్ప పార్టీ పరంగా మాకు ఏం గుర్తింపు లేకుండా అందులో. టీఆర్ఎస్ పార్టీ వల్ల మీ కొరిగింది ఏంది? మాకు వాస్తవంగా మేము ఒక విధంగా నష్టపోయినాం. మేము కనుక అప్పుడు ఒక బీసీ వ్యక్తికి శాసన మండలి చైర్మన్ చేయాలని ఒక ఉద్దేశంతో వెళ్ళాను తప్ప వాస్తవంగా కనుక మేము వెళ్ళకుండా ఉంటే ఇవాళ ఈ రోజు నేను ఖచ్చితంగా మా జనగామ ప్రాంతానికి ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ఉండాల్సిన వ్యక్తిని. అదే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళకపోతే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో నాగపురి కిరణ్ కుమార్ నా పేరు ఖచ్చితంగా ప్రతిపాదించే వాళ్ళు అవకాశం ఉండేది, ఎక్కువ అవకాశం ఉండేది నాకు. ఒక విధంగా నేను అందులో వెళ్ళి మేము చాలా లాస్ అయినాం మా కుటుంబం. ఒక సంతోషం ఏంటంటే ఒక శాసన మండలికి ఒక బీసీ వ్యక్తి చైర్మన్ కావడంలో మా నాన్నకు విశేష కృషి ఉంది. అదొకటే మేము అది తప్పుగా అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వ్యవస్థకు ఒక బీసీ కావడం చాలా ఇబ్బంది కదా, కాబట్టి దానికోసం వెళ్ళాను తప్ప వ్యక్తిగతంగా మాకు ఏం రాలేదు, అంతా నష్టపోయాను. అదే మీరైతే ఈ విషయంలో చాలా పెద్ద రాంగ్ స్టెప్ వేసారు అని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే మీరు టీఆర్ఎస్ లోకి వెళ్ళకపోతే కాంగ్రెస్ పార్టీలో మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మీకు టికెట్ వచ్చేదేమో, అవకాశం ఎక్కువ ఉండేది మాకు బీసీ యాంగిల్లో. తర్వాత అప్పటికే ఇప్పటికీ మా నాన్న రాజకీయాలకు వచ్చి దాదాపు 50 ఏళ్ళ పైన అయింది. 40 ఏళ్ళకు పైగా మేము కాంగ్రెస్ పార్టీ పనిచేసినాం. అదే అట్లే ఉంటే ఆ ట్రాక్ కనుక అట్లేగా ఉంటే డెఫినెట్గా మన అసెంబ్లీ ఎలక్షన్లో 100% నాకు టికెట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండేది. అది ఒక విధంగా తప్పే. అంటే తప్పు చేసినారని మీరు ఒప్పుకుంటున్నారు? అంటే వ్యక్తిగతంగా పొలిటికల్గా తప్పు. అంటే చాలా మంది పేద ప్రజలు సాయం చేయగలిగిన నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు ఒకటి మా నాన్నగారికి ఏంటంటే ఒక శాసన మండలి చైర్మన్ చేసిన అనేది ఒక సాటిస్ఫాక్షన్. నేనేమో చాలా మంది పేద ప్రజలకు వాస్తవంగా అందున్నప్పుడు నేను చాలా మందికి ఎల్ఓసీలు CMR అందులో దాదాపు 6-7 కోట్ల రూపాయలు అందులో ఇచ్చా. 5 కోట్ల దాకా ఇచ్చాను అప్పుడు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చాలా ఫాస్ట్గా చాలా వేగంగా వస్తున్నాయి వాస్తవంగా. అంటే వ్యక్తిగతంగా మీరు లాస్ అయినాం. ఓకే అన్న, ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు అందులో వర్క్ చేశారు టీఆర్ఎస్ పార్టీలో. మీరు ఏం సాధించలేదు, అందులో ఏం సంపాదించలేదు. సాధించారు, పేరు సాధించారు, మీరు ఎంతో మంది ప్రజలకు సాయం చేశారు. కానీ మీరు ఆ 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు అందులో ఉన్నారు, అధికారం పోయింది టీఆర్ఎస్ పార్టీకి. వదిలిపెట్టి ఎట్లా రాబోద్ది అయిందన్న? మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు మీరు? మా నాన్న ఎలక్షన్ ముందే వెళ్ళారు. మా నాన్నగారు ఎలక్షన్ ముందే మా నాన్న వెళ్ళిపోయారు ఎలక్షన్ ముందే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో మా నాన్నగారికి మంచి అనుబంధం ఉంది. ఏ విధంగా అంటే 2007లో మా నాన్నగారు ఎమ్మెల్సీగా శాసన మండలికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా శాసన మండలి సభ్యుడు ఉండే. ఇద్దరు పక్క పక్కన కూర్చునేవారు, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నాన్నగారు. సో జయపాల్ రెడ్డి గారు అల్లుడు అని చెప్పి మా నాన్నగారు బాగా ఇంటరాక్ట్ అయ్యేది వారితోటి. అప్పుడు రేవంత్ అన్న ఇక్కడున్న ఫైర్ బ్రాండ్గా గట్టిగా అధికార పార్టీ పైన మాట్లాడేవాడు రేవంత్ అన్న. ఆ క్రమంలో నాన్న కూడా ఎందుకండి మీరు మా జయపాల్ రెడ్డి గారు అల్లుడు ఎందుకు మా కాంగ్రెస్ పార్టీని అట్లా ఆ విధంగా విమర్శించని చెప్పి ఆ క్రమంలో మంచి సాన్నిధ్యం ఉంది. సో ఇక నాన్నగారు కూడా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారనే ఒక ఉద్దేశం ఉండే నాన్న కూడా. కాబట్టి మేము మళ్ళీ మా పాత పార్టీకి మాకు జన్మనిచ్చిన పార్టీ రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీకి రావాలని ఎటువంటి షరతు లేకుండా మేము కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మీ నాన్నగారు మంచి సంబంధం బాగా మంచి రెస్పెక్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి కూడా మంచిగా నాన్నగారిని బాపు అన్న అని పిలిచి సంబోధించేవారు. కలిసి పనిచేశారు కదా 2 years ఎమ్మెల్సీగా. పక్క చైర్లు శాసన మండలిలో పక్క చైర్లు ఉండేది ఇద్దరికి. నాన్నగారికి రేవంత్ అన్న పక్కనే నాన్నగారు చైర్ ఉండేది. సో అట్లా వారికి సాన్నిధ్యం ఉండే. ఓకే అన్న, ఇది ఎల్ఓసి CMRF మీరు దాదాపు 10 కోట్ల వరకు ఇచ్చారు. చాలా మందికి కృత్రిమ కాళ్ళు కానీ చేశారు. 10 కోట్లు మీరు దాదాపు 10 కోట్ల వరకు మీరు సాయం చేశారు. మీరు ఇప్పించిన CMRF ఎల్ఓసి నుంచి మీరు ఎంత డబ్బులు డిమాండ్ చేశారా? లబ్ధిదారుల నుంచి మీరు డబ్బులు డిమాండ్ చేశారా? డిమాండ్ చేస్తే ఎంత తీసుకున్నారు? ఎంత అటువంటి రిమార్క్ లేదు. చాలా మంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముత్తిరెడ్డి కూడా చాలా మందితోటి ఎంక్వైరీ చేయించిండు. ఎక్కడ మేము ఎవరి సింగిల్ రూపీ కాదుగా మేమే CMRF చెక్కులు శాంక్షన్ చేయించి నేనే ఆ ఊరికి నేరుగా వెళ్ళి లబ్ధిదారుని ఇంటికే వెళ్ళి తలుపు తట్టి వారికి ఇవ్వడం జరిగింది. వారితో పాటు వారు చెప్పేది నేను అమ్మాయి ఎవరు మధ్యవర్తికి నేను పోయిన తర్వాత నువ్వు CMRF దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చినా ఎవరికి ఇవ్వద్దమ్మా, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీకు వచ్చింది, నేను కృషి చేసుకుంటూ వచ్చానని చెప్పాను తప్ప నేను ఎక్కడ మామే ఆ రిమార్క్ ఎక్కువ లేదండి. ప్రతిపక్షాలు కూడా చాలా ఎంక్వైరీ చేశారు. ఎటువంటి ఈవెన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ చాలా మంది రకరకాలుగా చేసి కేసు ఇందులో జెన్యూనిటీ ఉంది. ఎట్లయితే నాగపూర్ రాజంగ గారు నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్సో వారి వారసుగా నాగపూర్ కిరణ్ కూడా అదే విధంగా చేస్తున్నారని చెప్పి అందరూ పార్టీలకు అతీతంగా ఒప్పుకుంటారు ఆ విషయంలో. ఎక్కడ ఇప్పించైతే మీరు డబ్బులు తీసుకోలేదు. అది మా జీన్స్ లో లేదు. మా ఎక్కడ అలిగేషన్స్ తక్కువ మంది ఎవరో చేసిన లేదు. మా జీన్స్ లో లేదండి. అసలు మా నాన్న నిజంగా డబ్బు సంపాదించాలని యాబుంటే మేము దాదాపు 1000 కోట్ల రూపాయలు ఆస్తుండాలి మాకు. అంటే డబ్బులు సంపాదించడానికి మీ నాన్నగారిపై మీకు ఏమైనా కోపం ఉందా? ఇప్పుడు డబ్బు అండి వస్తుంది పోతుంది. చాలా మంది కొంతమంది చాలా వేల కోటీశ్వరుడు వారసత్వం ఉన్నట్టు కుటుంబమే ఇలా ఇప్పుడు చాలా నిరుపేద స్థితిలో ఉంది. మా నాన్నగారు డబ్బుల కన్నా ముఖ్యంగా ఒక మంచి పేరు నాకు ఇవ్వగలిగింది. ఒక రాయలింగం అంటే ఒక బ్రాండ్ మా ఏరియాలో. ఎందుకు నీతి నిజాయితీ కేర్ ఆఫ్ అడ్రస్ ఒక బీసీ కమ్యూనిటీలో పుట్టి ఎదగొచ్చు అని చూపించిన వ్యక్తి మా ఫాదర్. కాబట్టి ఆ పేరు నాకు డబ్బు సంపాదించడానికి ఎటువంటి నాకు
డిస్సాటిస్ఫాక్షన్ ఏం లేదు. కానీ మా నాన్నగారి పేరు నాకు నా రాజకీయ ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. అది సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే చిన్న ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ అయితేనే ఇంకా ఎమ్మెల్యే కాదుగా తాతకు అట్లా ఉంటారు. అట్లాంటిది మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా కూడా చేసి సంపులు సంపాదించాలంటే ఎందుకంటే ఉంటది ఎవరికైనా, అరే మా నాన్న గిన్నగానే చేసి నాకు సంపులు సంపాదించి పెట్టలేదంటారా అని చెప్పి మీకు ఏమైనా ఫీలింగ్ ఉంటుందా? మేము కూడా ఆయన ఐడియాలజీ తోటి మేము ముందుకు వెళ్ళాము. యాక్చువల్గా మేము చూస్తూ పెరిగాం కాబట్టి మాకు ఆయన యొక్క కమిట్మెంట్ చూసాం కాబట్టి మాకు ఎప్పుడు మా కుటుంబంలో అందరూ ఎవరు వాళ్ళు సొంతంగా సెటిల్ అయిన వాళ్ళు తప్ప ఎవరు కూడా నాన్నగారి పట్ల చాలా ప్రేమతో ఉంటారు. డబ్బు సంపాదించాలని ఎటువంటి లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రాయంగం అంటే అబ్బా రాయంగం కొడుకు రాయంగం వాళ్ళ అమ్మాయి అని చెప్పి ఆ పేరు సరిపోతుంది మాకు. ఏదైనా ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే చాలా మంది ఎవరైనా చనిపోయిన వ్యక్తులకు లేకపోతే ఇంకెవరో వ్యక్తులకు పోయి 5,000 10,000 ఇస్తారు. చాలా మంది చూస్తున్నాం మనం మన జనగాంలో కూడా. ఎలక్షన్స్ ఉన్నప్పుడే వస్తారు, ఒక 5,000 ఎవరైనా చనిపోయినట్టే పోతారు, ఆడ పరామర్శించి ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. కానీ మీకు అది నిరంతర ప్రక్రియ అంట. దాదాపు ఇప్పటికే ఒక 400 నుంచి 500 మందికి ఇచ్చారు అన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏ విధంగా సాధ్యమవుతుందన్న అన్ని డబ్బులు మీరు ప్రజలకు ఇవ్వడం? ఎట్లా? నాకున్నటువంటి బిజినెస్ నాకు అదే నేను ఏమంటున్నంటే పేదవారి ఇబ్బందులు ఉంటే చూసి తట్టుకున్నటువంటి మెంటాలిటీ మాది. సో మాకున్నటువంటి సోర్స్ ద్వారా నాకున్నటువంటి బిజినెస్ సోర్స్ ద్వారా వచ్చిన దాంట్లో నా కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి డబ్బుల్లోనే నేను పేద ప్రజలకు సాయం చేశాను తప్ప వేరే చాలామంది కుటుంబాలకు సాయం చేశా. ఇల్లు కూలిపోతే కూడా అకస్మాత్ మన అకాల వర్షాలకు కానీ తర్వాత వేరే వాటికి కానీ ఇల్లు కూలిపోయిన వ్యక్తులకు కూడా నేను చాలా కుటుంబం దాదాపు ఒక 50-60 కూలిపోయిన ఇళ్ళ వాళ్ళకి నేను 5,000 10,000 సాయం చేసిన వారికి కూడా అంత్యక్రియలకు సాయం చేసిన. అదే ఇల్లు కూలిపోయిన కుటుంబాలకు కూడా నేను ఆర్థిక సాయం చేసిన. తాత్కాలికంగా కొద్దిగా వాళ్ళకి వసతి కావాలి కదా వాళ్ళకు, అటు చాలా కుటుంబాలకు చేశాను. ఇప్పటివరకు మాకు సర్వీస్ చేసిన చరిత్ర తప్ప ఎక్కడ ఎటువంటి రిమార్క్ లేదు మా కుటుంబం పైన కానీ నా పైన. మా నాన్నగారు అంటే ఫైర్ బ్రాండ్, మాకు అటువంటి రిమార్క్ ఏం లేదు. మీరు ఎందుకంటే చేస్తున్నారు కానీ మీ మీద అలిగేషన్స్ కూడా ఎక్కువ అయితే నేను వినలేదు. అవును, కాబట్టి నేనే లాపట్టే ప్రయత్నం చేసిన. ఎవరికైనా అరే ఇట్లా వెళ్తున్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఏమన్నా ఉన్నాయారా అంటే ఎవరి దగ్గర నుంచి నెగిటివ్ అసలు రెస్పాన్స్ ఏం రాలేదు నాకు. ఏం లేదు అంటే మీకు మొన్న మిమ్మల్ని ఏమన్నా అడ్డుకున్న వ్యక్తులు కూడా అడిగిన ఏమన్నా ఉందా అంటే ఆలోచనలు పడుతురు. అంటే ఓకే నేను మంచి జెన్యూన్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నా అని నాకు ఆ ఫీలింగ్ కూడా కలిగిందన్న. మీరు అడిగారు ఎవరు? నేను అడిగా ఇట్లా వెళ్తున్నా ఎందుకంటే మొన్న అడ్డుకున్నారంటే మీ మీద ఫుల్ నెగిటివ్ ఉంటదేమో, నేను వెళ్తున్నా ఇంటర్వ్యూకి ఏమన్నా చెప్తారా, ఉన్న ఏమన్నా క్వశ్చన్స్ నేను వేయాలన్నా మీ తరపున అని చెప్పి క్వశ్చన్ వేసాను నేను. నో రెస్పాన్స్. మా కమిట్మెంట్ అటువంటిది కాబట్టి ఎవ్వరు మా మీద ఇటువంటి ఆరోపణలు అయితే ఎప్పుడు మా నాన్న ఇంత పెద్ద 50 సంవత్సరాల చరిత్రలో మా నాన్న పట్ల ఒక భూమి కబ్జా చేసినాను, ఒక దగ్గర డబ్బు తీసుకున్నాను, అటువంటి రిమార్క్ ఎక్కలేదు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే జనగామలో బీసీ నాయకులు లేరా? బీఆర్ఎస్ పార్టీ చూస్తే పల్లా రాజేశ్వర రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇంకో రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే మొన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అది బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే ఆరుట్ల దశమంత్ రెడ్డి అని చెప్పి, కేవీఎల్ రెడ్డి అని చెప్పి అందరు రెడ్డిలేనా ఉన్నారన్న? అసలు బీసీ నాయకులు లేరా? బీసీ నాయకులకు జనగామ జిల్లాలో ఏ పార్టీ కూడా టికెట్లు ఇవ్వరా? ప్రతి ఎలక్షన్లో ఖచ్చితంగా ఒక బీసీ వ్యక్తి ఎమ్మెల్యేగానో లేకపోతే ఓడిపోయిన వ్యక్తిగా ఉండేది. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనం 2023 సంవత్సరంలో అన్ని పార్టీలు కూడా బీసీలను విస్మరించినాయి. వాస్తవం ఏంటంటే జనగామకు చాలా హిస్టారికల్ చరిత్ర ఉంది. ఏది ఇప్పుడు ప్రభుత్వాలే అధికారికంగా జయంతులు వర్ధంతులు చేస్తున్నటువంటి చాకల ఏలమ్మ మన జనగామ ఆడబిడ్డ, తర్వాత దొడ్డి కొమరయ్య గారు, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, వీరందరూ జనగామ సంబంధించిన వ్యక్తులు. వారి యొక్క ప్రజల కోసం కష్టపడిన గొప్ప వ్యక్తులు. అటువంటి గడ్డలో బీసీలకు మన టికెట్ రాక కొంత విచారకరం. ప్రజలు డెఫినెట్గా ఈసారి కాంగ్రెస్ పార్టీ అందుకే ఇట్లా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు వీరందరూ ఈ 42% తీసుకొచ్చింది కారణమే అది. రేపు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులు, డీసీసీ అధ్యక్షులు, తర్వాత రేపు భవిష్యత్తులో వచ్చే ఎమ్మెల్యే సీట్లు కూడా ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో అన్ని పార్టీల కన్నా ఎక్కువ సంఖ్యలో ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మీ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా మీ నాన్నగారు చూస్తారా? డెఫినెట్గా నా లక్ష్యం ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలని నా లక్ష్యం. నేను కూడా మా నాన్న వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వ్యక్తి కాబట్టి ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నా. నేను ఏదో రెడీమేడ్గా రావట్లేదు. నేను గత 15 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా. గత 10 సంవత్సరాల నుంచి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నా. చాలా మంది పేదలకు సాయం ఎండ్ ఆఫ్ ది డే రాజకీయం ఏముందండి, రాజకీయం అంటేనే పేద ప్రజలకు సేవ చేయడం అనేది ఒక ఎజెండా మెయిన్. అది నేను ఫుల్ఫిల్ చేస్తున్నా. ఓన్లీ రాజలింగం గారి కుమారుగానే నేను తిరగట్లేదు. నేను కూడా నా యొక్క వాట్ ఈజ్ నేను ఏంటి అని చూపిస్తున్నాను నేను కూడా. కాబట్టి డెఫినెట్గా నా ఏకైక లక్ష్యం ఖచ్చితంగా ఎమ్మెల్యే కావడం అనేది నాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇస్తుందా? అంటే మీకు టికెట్ ఇస్తుందా? డెఫినెట్గా బీసీకి ఇస్తుంది సార్. ఎవరికి నాకని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ
ఎక్కువ సంఖ్యలో బీసీలకు సీట్లు ఇస్తుంది. రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో పదే వారు చెప్తుంది ఏంటంటే బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలను మనము పై స్థాయికి తీసుకురావాలని వారు సింగిల్ పాయింట్ ఎజెండాగా నిన్న పాట్నాలో జరిగిన దాంట్లో కూడా ఈబీసీలకు కూడా 30% మేము తీసుకురావాలని చెప్తున్నారు. వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలాగనో ఈబీసీ అట్రాసిటీ తీసుకొస్తానని చెప్తున్నారు. కాబట్టి వారి కమిట్మెంట్ ఉంది, నాకు నమ్మకం ఉంది. వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో బీసీలకు ఇస్తుంది. బీసీలకు ఇస్తున్న నమ్మకం మీకు నాకున్నది. జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా? వర్గాలను మీరు ప్రోత్సహిస్తున్నారా? నేను ఏ వర్గాన్ని ప్రోత్సహించట్లేదండి. కొంతమంది ఏదో అనుకుంటారు కానీ నేను అసలు అందరితో మాట్లాడతా. నాకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదు. ఎవరిని నేను అన్పార్లమెంటరీ వాడే వ్యక్తి కాదు. అందరితో పాటు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఎందుకంటే అందరూ మా నాన్నగారితో ఏదో సందర్భంలో మాకు హెల్ప్ చేసిన వ్యక్తులే. మీ కాంగ్రెస్ పార్టీలో అసలు వర్గాలు లేవంటారా జనగాంలో? మాకు కొంతమంది అనుకుంటే తప్ప మాకు వర్గాలు లేవు. నీ ఒకటే నా సింగిల్ పాయింట్ ఎజెండా, నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజాక్షేత్రం ఉండాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి, అంతే. నేను అది నాకు సింగిల్ పాయింట్ ఎజెండా కాబట్టి మా పార్టీ కూడా కిరణ్ ఏం చేస్తుండు, పేదలు సాయం చేస్తుండు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటుండు, వాళ్ళు హెల్ప్ చేస్తుండు. కాబట్టి పార్టీ ప్రోత్సహిస్తుంది కాబట్టి నేను తిరగలుగుతున్నాను. అంటే మీరు ఎవరి వర్గం కాదు, వర్గం కూడా మీరు మెయింటైన్ చేస్తారని అంటారు. కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గమా, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వర్గమా, లేదా మీదే సపరేట్ వర్గమా? ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యువకుడు, మా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. వారు మొన్న దాదాపుగా పెద్ద సంఖ్యలో 2 లక్షలకు పైచిలకు మెజార్టీ గెలిచారు. డెఫినెట్గా మన ఎలక్షన్ మేము పనిచేసాం కాబట్టి మీ ఏ సమస్యకి వెళ్ళినా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవుతుండ్రు. ఇప్పుడు CMRF కూడా చామల కిరణ్ కుమార్ అన్న మాకు ఎన్ని వెళ్తే అన్ని తొందరగా చేపించి తీసుకొస్తుంది వాస్తవంగా. కాబట్టి అంతేగాని మన వర్గం అంటే ఏం లేదు. నేను వర్గం అంటే నేను తిరుగుతున్నా కాబట్టి అందరూ కిరణ్ ఏదో వర్గం క్రియేట్ చేసుకుంటుండే భవిష్యత్తు కోసం అనుకుంటారు తప్ప డెఫినెట్గా నేను తిరుగుతున్నా. మనకంటూ అభిమానులు ఉన్నారు. కిరణ్ అంటే అందరు కిరణ్ అన్న అందరూ చామల కిరణ్ అన్న అందరూ అభిమానిస్తారు. ఆయన ఎక్కడ వర్గ రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తే కాదు. ఎవరు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరి పట్ల వారు కూడా ఎవరి పట్ల అసభ్యంగా మాట్లాడారు. తర్వాత క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఆయన ఎవరిని నేను ఎంకరేజ్ చేస్తా, నా ఫ్లెక్స్లు కట్టి, నా ఎజెండాలు కట్టి నా గురించి ప్రచారం చేయమని చెప్పే వ్యక్తి కూడా కాదు. చాలా నిరాడంబరంగా ఉంటాడు అన్న. ఎవరు వెళ్ళినా మన ఎప్పుడు వారు చెప్పే మాట ఒకటే. నేను మొన్న ఎలక్షన్లో నాకు ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఓట్లు వేశారు కిరణ్. మన అందరికీ ఎలక్షన్స్ అయిపోయినాయి. పేదోనికి ఎవరికైనా సహాయం చేయాలి, అదే మీ ఎజెండా, నా ఎజెండా అదే అని చెప్పారు. కాబట్టి అన్న పూర్తిగా సహకరిస్తుండు. మేము అంతే ముందుకెళ్తుంది తప్ప అంత కాంగ్రెస్ పార్టీ వర్గం ఏ వర్గం లేదు. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రోద్బలంతో నాగపురం కిరణ్ ఇట్లా చేస్తుండో అన్నట్టు ఏమని అనుకోవచ్చా? అన్నప్పుడు నేను పేద ప్రజల కోసం పోతున్నాను కాబట్టి అన్న కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది తప్ప వర్గం కోసం కాదు. ఎవరివైనా పనిచేస్తాడు చామల కిరణ్ అన్న. ఎవరివైనా పేద ప్రజలకు సంబంధించిన ఎవరివైనా మీరు వెళ్ళినా కానీ పనిచేసి పెట్టాడు అటువంటి మెంటాలిటీ. అంతేగాని నేను నా వర్గం మెయింటైన్ చేయడం కోసం ఆయన ఎప్పుడు అటు ఎంకరేజ్ చేయడు అన్న. వ్యక్తిగతంగా చూసినా మంచి క్లియర్ ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి. అట్లాంటి రాజకీయాలు చేయడం అస్సలు చేయడు. ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఎవరన్నా కిరణ్ నా గ్రూప్ తయారేమని చెప్పినానంటే కూడా తప్పు. వారు ఒకటే అంటారు, కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ వర్గం అనేది మనం అందరూ సహాయం చేయాలి అనేది వారు. అంతేగాని ఎక్కడ వారు ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఎక్కడ అనే వర్గ రాజకీయాలు తీసుకొస్తలేరు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే అట్లాంటి వర్గాలు అవి అయితే ఏం చేయరు, అస్సలు చేయడు. చేయండి. ఎందుకు కొట్లాట్లు గొడవలు అవుతున్నాయి? ఎందుకంటే ప్రతిపక్షం అధికార పక్షం కొట్టుకుందంటే ఒక లెక్క, తిట్టుకుందంటే ఒక లెక్క. కానీ కాంగ్రెస్ పార్టీలోనే నువ్వెంత అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం. రాష్ట్ర రాజకీయాల్లో చూసినా అంతే వర్గాలు, జనగాం జిల్లాలో చూసినా కూడా ఉన్నాయని నేను అంటున్నా, కొంతమంది అంటున్నారు. లేదు, కిరణ్ అన్న మాత్రం చామల కిరణ్ అన్న క్లారిటీ. ఆయన అస్సలు వర్గ రాజకీయాలు ఎంకరేజ్ చేయడు. మీరు అందరు కష్టపడి ప్రజలు తిరగండి. ఇప్పుడు కిరణ్ నువ్వు తిరుగు అందరు తిరిగి ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ పార్టీకి రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, రేపు భవిష్యత్తులో మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, లేకుంటే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కానీ మన అందరం కష్టపడి మళ్ళీ అధికారం తీసుకురావాలనే ఎజెండా ఉంటుంది తప్ప అన్నకు అస్సలు అటువంటి అలవాటు లేదు. వర్గాలను ఎంకరేజ్ చేసే అలవాటు ఏం లేదు. మీ బాండింగ్ ఎలా ఉంటుంది అసలు? చామల కిరణ్ కుమార్ రెడ్డితో మీరు ఏ విధంగా ఉంటారు? మిమ్మల్ని ఎట్లా ఆయన రిసీవ్ చేసుకుంటారు? మీ బాండింగ్ ఏంటి అసలు? మన ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో వారి కోసం కృషి చేసినాం. వారు ఒకటే ఎజెండా అండి, నేను ఎంపీగా నాకు గెలిపించిండ్రు, మీరు పేద ప్రజలకు సంబంధించిన పనులు ఏమన్నా తీసుకురండి చేసి పెడతా. ఎవరైనా అందులో నిజాయితీ ఉండాలని చెప్తాడు అంతే తప్ప వ్యక్తిగతంగా ఎజెండా అన్నకేం లేదు. వాస్తవంగా ఎవరివైనా పనిచేసి పెడతాడు. ఇమ్మీడియట్గా మొన్న వీర బైరంపల్లికి వచ్చిండు. ఇంతవరకు బైరాన్పల్లి పేరు ఉంది కానీ వీర బైరాన్పల్లి అని లేదు యాక్చువల్గా గెజెట్లో. మొన్న వచ్చిండు, మన మాట ఇచ్చిండు. ఇమ్మీడియట్గా సీఎం గారికి వీర బైరాన్పల్లి మీద గెజెట్ కావాలని సీఎం గారికి చెప్పిండు. అది త్వరలో అది కూడా వచ్చేస్తుంది. అంటే కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అంతే తప్ప తనకు వర్గాలను ఎంకరేజ్ చేసే వ్యక్తి కానే కాదు. అది ఎవరు చెప్పినా కూడా మీరు నమ్మకండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు టీడీపీ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వచ్చి మెయిన్ పిల్లర్ ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నదంటే
ఆయనతో మీకు ఏ విధంగా ఏదైనా ఎట్లుంటది మీకు ఆయనతో రిలేషన్షిప్ రేవంత్ రెడ్డితో? అంటే రాజలింగం గారి అబ్బాయిగా మంచి పరిచయమే. ఏంటంటే ఇక రేవంత్ అన్న గారు వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడి అధికారంలో తేవడానికి విశేషంగా కృషి చేసిండు. అప్పుడు అటువంటి బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా తను ఫైట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నిరంతరం కృషి చేసిండు. వచ్చిన తర్వాత కూడా అంతకుముందు ఏ విధంగా అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేది, అధికారంలో వచ్చినప్పుడు తన చాలా బాధ్యతాయుతంగా ఏవైతే 6 పథకాలు ఏవైతే 6 గ్యారంటీస్ చెప్పిండో ఒక్కొక్క గ్యారంటీని ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తుండ్రు రేవంత్ అన్న గారు. సమిష్టి నాయకత్వం లైక్ మంత్రివర్గం కూడా సహకరిస్తుంది. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళంతా మంచి సమన్వయంతో ముందుకెళ్తూ అనేక పథకాలు లైక్ ఇప్పుడు మహిళలకు ఉచిత బస్ అది బ్రహ్మాండంగా సాగుతుంది. తర్వాత ఊళ్ళలో వ్యవసాయానికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఉండే అటువంటి దాన్ని మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్స్ ఫ్రీ విద్యుత్ వస్తుంది. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్, అదేవిధంగా రైతు బంధు 9 రోజుల్లోనే రైతు బంధు పూర్తిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సన్న బియ్య పథకం కూడా. ఇవాళ దొడ్డు బియ్యం ఉంటే దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకొని ఆ విధంగా రైస్ కొనుక్కునేవారు. ఇప్పుడు ప్రతి పేదవారికి కూడా సన్న బియ్యం ఏ విధంగా అయితే అందరూ తింటారో అదేవిధంగా పేదవాళ్ళకు కూడా సన్న బియ్య పథకం తీసుకొచ్చారు. ఇంకా అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్ పైన చాలా తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఒక బీసీ వ్యక్తి కూడా అంత ఆ విధంగా కృషి చేయలేడేమో. రాహుల్ గాంధీ గారు ఏదైతే వారి యొక్క సూచన మేరకు వారి ఐడియాలజీ ప్రకారం రేవంత్ అన్న బీసీలకు చట్టసభలో 42% రావడం కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి రేవంత్ అన్నకు ఈ సందర్భంగా నేను శిరస్సు ఉంచి వారికి నమస్కారాలు చెప్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సక్సెస్ అయిందంటారా మీరు ఇప్పుడు? 100%. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ రాగానే మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం ఏది ఉందంటే అది రేవంత్ అన్న మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వమే. ఇవాళ ఎస్సీ వర్గీకరణ బ్రహ్మాండంగా చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాల కోసమే ఉండేది, అది పోరాటాలకు పిలుపుగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా 100% రూపాయలు మరోసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడుతుందని పూర్తి విశ్వాసం నాకున్నది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతారా? రేవంత్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? డెఫినెట్గా అలా తిరుగులేదు. అలా అసలు మీకు అట్లా అనిపిస్తుందా? 100%. నీకు ఏది తక్కువ ఉంది చెప్పండి. మీ కాంగ్రెస్ పార్టీ వల్ల చాలా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పి చాలా మంది కొద్దిమంది ఎవరైతే పదవులు లేని వ్యక్తులు, కొంత ఫస్ట్ నుంచి పనిచేసి పదవులు రాని వ్యక్తులు కొంతమంది అట్లా అనొచ్చు. కానీ వాస్తవంగా ఇప్పుడు సన్నబియ్యం పథకం బ్రహ్మాండంగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ ఎవరికి పేదవానికి ఇళ్ల స్కీమ్ ఇవ్వలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి, ఇలా ప్రతి ఊర్లో ఇళ్ల స్కీమ్ నడుస్తుంది. ఇవాళ లేబర్కి పని ఉన్నది, రాళ్ళు కొట్టే వాళ్ళకి పని ఉన్నది, నీకు వడ్రంగి వాళ్ళకి పని ఉన్నది. కాబట్టి 100% రేపు మేము ఖచ్చితంగా మా అధికారంకి వస్తాం. రేపు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోటీలో ఉండదు. అది బీజేపీలో మర్జ్ కావడము, బీజేపీతో అలయన్స్ కావడం జరుగుతుంది తప్ప మాకు బీజేపీ మధ్యలో పోరాటం ఉంటుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ సీన్లో ఉండదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అసలు మీ లెక్కల్లో లేదంటారు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి తప్పులకు డెఫినెట్గా వారు బీజేపీతో సరెండర్ కావడము, బీజేపీతో మర్జ్ కావడము, అలయన్స్ కావడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు గురించి చెప్పారు మీరు ఇంతకుముందు, ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పి. అందులో కూడా చాలా లోపాయకార ఒప్పందంతో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే లబ్ధి పొందుతున్నారు, నిజమైన పేదలు అట్లే ఉంటారు అని చెప్పి ప్రచారం ఎవరో మన ప్రతిపక్షాలు అంటున్నారు. అందులో వాస్తవం ఎంత? ఇప్పుడు మీరు మన జనగామ నియోజకవర్గం తీసుకుందాం. వచ్చిన 3500 ఇళ్లలో దాదాపు 1200-1300 ఇళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇచ్చాం కదా మేము. అంతేందుకండి, ఇప్పుడు సాక్షాత్తు పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గత మాజీ ముఖ్యమంత్రి 3 చింతలకు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక మహిళను, ఈమె మా దోస్తు నా ఫ్రెండు, ఈమెకి ఇల్లు కట్టిస్తా అది కట్టిస్తా అని ఇవ్వలే. ఇవాళ ఆలేరు నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇవాళ బీలైలే గారు ఎప్పుడైతే కేసీఆర్ గారు మాట ఇచ్చిందో వారికి మన ఇందిరమ్మ ఇల్లు మేము శాంక్షన్ చేసినాం. సాక్షాత్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇస్తా అన్న వ్యక్తులకు ఇవ్వలేకపోయాడు, ఇవాళ మేము ఇచ్చినాం. అంటే మాది ప్రజాప్రభుత్వమే కదా. మేము ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చూస్తే తప్ప పార్టీ పరంగా ఎప్పుడు చూడదు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ దాని ఐడియాలజీ అట్లుంటుంది, డెమోక్రటిక్ వేలో ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ. అసలు ఈ ఎలక్షన్స్ ఏమైనా అన్న మీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ పెడతదా పెట్టదా? సర్పంచ్ ఏమైనా, జెడ్పీసీ ఏమైనా, అసలు ఎలక్షన్స్ రేపు మాపని జరుపుతూనే ఉన్నారు. అదే అంటే భయపడుతున్నారా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అంటే? ఇప్పుడు మేము ఏమంటున్నాం, బీజేపీ కనుక కూర్చొని మాకు గవర్నర్ ద్వారా ఆమోదం తెలిపియండి, రాష్ట్రపతి ద్వారా పెండింగ్ ఉన్న బిల్ క్లియర్ చేయండి. మీరు అడిగి ఉన్నాం కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు మా రేవంత్ అన్న గారు గత వారం రోజు నుంచి మొత్తం ఎలక్షన్ సంబంధించిన సరంజామం అంతా రెడీ చేయించినారు. మొత్తం మీకు నమూనా బ్యాలెట్ పేపర్ రెడీ అయిపోయినాయి, తర్వాత నీకు పోలింగ్ బూత్ రెడీ అయిపోయినాయి, అన్ని రెడీ చేయించారు. మాకుండే ఏకైక లక్ష్యం ఏంటంటే 42%తో వెళ్తే మాత్రమే బీచ్లకు న్యాయం జరుగుతుంది. మాకు రాహుల్ గాంధీ యొక్క సూచన, రేవంత్ రెడ్డి గారి వారి యొక్క ఏంటంటే
ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్ లేట్ అవుతుంది తప్ప ఇప్పుడు బీజేపీ రేపే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. బీసీలకు అన్యాయం జరగొద్దనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ప్రభుత్వం పోతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన పథకం ఎక్కడ ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మేము బ్రహ్మాండంగా గెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ జెడ్పీసీ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న నమ్మకం మీకు ఉందా? 100%. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలే, ఆడ వారికి పూర్తి స్థాయి క్యాడర్ కరెక్ట్గా వాళ్ళకు ఇంతవరకు నిర్మాణమే లేదు. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు ఉంటాడు తప్ప కింద బాడీ ఉండదు, యూత్ అధ్యక్షుడు ఉంటాడు తప్ప కింద బాడీ ఉండదు. వారికి ఎక్కడ సంస్థాగత నిర్మాణం లేదు వాళ్ళకు. బీజేపీకి వాస్తవంగా నీకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక పట్టు లేదు. వారు ఇప్పుడు ఎంతమంది మన జనగామలో ఎప్పుడు ఒక జెడ్పీటీసీ గెలిచిన దాఖలాలు ఉందా? ఎక్కలేదు. అది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ రెడీగా లేవు. ఇప్పుడు మీ ఎలక్షన్ పెడితే కూడా మేము 100%, మేము 80% ఏవో మేము స్థానాలు గెలుస్తాం, నాకు ఆశాభావం ఉంది. జెడ్పీటీసీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? 80% ఖచ్చితంగా మేము గెలిచే అవకాశం ఉంది. 80% మేర మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా రెడీగా లేరు. వాళ్ళ పాపం వాళ్ళు కూడా ఎలక్షన్ పెండింగ్ పడడానికి కోరిక వాళ్ళకే ఉన్నది. మేము రెడీగా ఉన్నాం, వీఆర్ రెడీ టు ఫేస్ ద ఎలక్షన్స్. వాళ్ళు రెడీగా లేరు. బీజేపీకి నిర్మాణాత్మకమైన క్యాడర్ లేదు, వీరేమో సంస్థాగతంగా బలంగా లేరు. ప్లస్ వాళ్ళ నాయకులు ప్రజలు లేడు. మా రేవంత్ అన్న ప్రతిరోజు ప్రజల్లో ఉంటాడు. మా మహేష్ అన్న కూడా ప్రతిరోజు గాంధీభవన్లో కూడా ప్రజా సమస్యల పట్ల నిర్వహించడానికి మంత్రులతోటి ఒక బ్రహ్మాండమైన ఒక కొత్త పథకం తీసుకొచ్చి గాంధీభవన్లో కూడా ప్రజా సమస్యలు నెరవేర్చడానికి ప్రతిసారి మంత్రి కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ అందుబాటులో ఉంటాను. మేము ఎప్పుడు ప్రజలతో ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి ఇప్పుడు ఇళ్ళ స్కీమ్ నడవాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా, తర్వాత ఈ సన్న బియ్యం రావాలన్నా, తర్వాత ఈ పథకాలను రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ గెలిపిస్తే వచ్చే అవకాశం ఏముంది? అంటే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటేస్తే అవన్నీ ఏమంటారా? వేస్ట్. అభిప్రాయం కాదు. ఉపయోగం ఏమిటంటే అధికార పార్టీ జెడ్పీటీసీ గెలిస్తే ఆయన కొన్ని ఇండ్లు ఎక్కువ తీసుకురాగలుగుతాడు, కొంతమందికి స్కీమ్ తీసుకురాగలుగుతాడు, రోడ్డు తీసుకురాగలుగుతాడు. ప్రతిపక్షం అంటే ఏం చేయగలుగుతారు? ఎక్కువ స్థానాలు అయితే కాంగ్రెస్ పార్టీ నమ్మకం మీకు ఉంది. 100%. ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. డిసిసి జనగామ జిల్లా అధ్యక్షులు మీకు కావాలని మీకు కోరిక ఉంది, అవుతారు అన్న టాగ్ అనిపించింది. మీకు ఇంట్రెస్ట్ ఉందా డిసిసి మీద? మీరు డిసిసి అధ్యక్షులు అవ్వబోతున్నారా? ఉంది. నేను డిసిసి అడుగుతున్నా యాక్చువల్గా. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు అక్కడ నేను చెప్పగా ఎందుకైతే ఇప్పుడు చాకల ఐలమ్మ గారు, సర్వాయి పాపనగూరు గారు, దొడ్డి కొమ్మయ్య గారు, నడియాడిన నేల, అక్కడ బీసీలకు అవకాశం రావాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎస్సీ వర్గం నుంచి మన గౌరవనీయులు మాజీ డిప్యూటీ మంత్రి కరీం షేర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా కరీం కావ్య గారు ఎంపీగా ఉన్నారు. ఇక్కడ యశస్విని రెడ్డి గారు ఉన్నారు. తర్వాత మన ఎంపీ చామ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మన పార్టీ ఉపాధ్యక్షులు కూడా మన ఝాన్సీ రెడ్డి గారికి ఉపాధ్యక్ష పదవి వచ్చింది. సోదరి మణి ధన్వంతికి ఉపాధ్యక్ష పదవి వచ్చింది. అక్కడ బీసీకి ఇంతవరకు అవకాశం రాలేదు. ప్లస్ ఏంటంటే జనగామంటే ఈ ముగ్గురు పోరాట యోధులు నడియాడిన నేల, ఇంతవరకు మాకు ఏం అవకాశం లేదు కాబట్టి డెఫినెట్గా బీసీకి వస్తారనే ఉద్దేశంతో అడుగుతున్న గ్యారంటీ బీసీ వ్యక్తికి ఇవ్వాలని ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లోనే కాంగ్రెస్ పార్టీ ఒకటి పెట్టింది. ఏమని పెట్టింది? రేపు మేము ప్రభుత్వం అధికారానికి వస్తే 42% బీసీలకు రిజర్వేషన్తో పాటు జనగామ జిల్లాను సర్దారి సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తా అని చెప్పారు. కాబట్టి డెఫినెట్గా కనీసం ఆ జిల్లాకు ఒక బీసీ వ్యక్తికి ఇస్తారని నేను ఆశాభావంతో ఉన్నా. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మీకైతే ఇంట్రెస్ట్ ఉంది? ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఆడ బీసీకి ఏం అవకాశం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా లేరు, ఎంపీగా లేరు, పార్టీ పదవులు కూడా ఇప్పుడు అవకాశం రాలే. కాబట్టి డెఫినెట్గా బీసీకి ఇస్తారనేది నాకు దృఢమైన నమ్మకం. నాకు కాబట్టి బీసీ బిడ్డగా, ఇంత చరిత్ర ఉన్న వ్యక్తిగా, ప్రజలకు సర్వీస్ చేసిన వ్యక్తిగా ఒకవేళ నాకు అవకాశం ఇస్తే డెఫినెట్గా పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా కృషి చేస్తా. పెద్ద నాయకులు కరీం షేర్ గారు ఉన్నారు, అదేవిధంగా యశస్విని రెడ్డి గారు ఉన్నారు, కావ్య గారు ఉన్నారు, ముఖ్యంగా మా ఎంపీ చామ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారందరినీ సహకారంతో నేను పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తా ఒక నాకు అవకాశం వస్తే. స్టేషన్ అప్పట్లో చూసుకున్నట్లయితే కడియం వర్సెస్ రాజయ్య అన్నట్టు ఉంటుంది మొన్న. ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ ఎలక్షన్స్ వస్తే, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే కడియం షేర్ గారి గెలిచే అవకాశం ఉందా? ఈజీగా గెలుస్తారు. కడియం షేర్ గారి వ్యక్తిత్వము, తను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం వెళ్తాడు. ఎటువంటి వారి మీద సింగిల్ ఎలిగేషన్ లేదు. వాస్తవంగా వారు ఎన్ని రకాల పదవులు, డిప్యూటీ సీఎంగా, మంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా చేశారు, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఇన్ని చేసినా వారి మీద ఎటువంటి ఆరోపణ లేదు. ఏదో బట్టగాల్చి మీద తెచ్చుంటే రాజయ్య ఆ ఊరిపైన ఫ్రస్ట్రేషన్లా తట్టుకోలేకపోతుంది. కడియం షేర్ గారు ఎమ్మెల్యేగా గెలవడం, అది చేయడం, తర్వాత కడియం కావ్య గారు కూడా ఎంపీ కావడం, అది తట్టుకోలేక ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. ఇంకా వాస్తవంగా మన ఈ మధ్య చాలా పరుష పదజాలంతో మాట్లాడిన మా కడియం షేర్ గారి పట్ల కరెక్ట్ కాదు. 100 కడియం షేర్ గారి వ్యక్తిత్వమే వారికి శ్రీరామ రక్ష. 100% ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఇప్పుడు దాదాపుగా 1100 కోట్ల రూపాయలతోటి గన్పూర్ కాన్స్టిట్యున్సీకి నిధులు తీసుకొచ్చిన వ్యక్తి. ఇప్పుడు గన్పూర్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఉందంటే కారణం కూడా అది కడియం షేర్ గారు. అప్పుడు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కడియం షేర్ గారు గన్పూర్ అభివృద్ధికి విశేషంగా కృషి చేసింది. వాస్తవంగా
వారు కడియం శ్రీహరి గారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా బ్రహ్మాండంగా గెలుస్తారు. డెఫినెట్గా వారు ప్రజలకు సంబంధించిన మనిషి, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళు తిరిగి ఉండదని నా విశ్వాసం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మీకు ఏ విధంగా బాండింగ్ ఉంది? మీకు ఎట్లా ఆయన అంత దగ్గర ఎట్లా? దగ్గర కాదు, నాన్నగారు 75 ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండే, నాన్న పోరాటం తెలుసు అన్న కూడా, మహేష్ అన్న కూడా. ఆయన చాలా కష్టపడి వచ్చిండు. 94లోనే ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేశారు ఎవరు, మహేష్ అన్న. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనేక రకాల అవకాశం వచ్చి చేజారినా కానీ నిరాశపడకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాడు. అందుకే మొన్న కాంగ్రెస్ పార్టీ రాగానే ఎమ్మెల్సీగా మరి ఎవరికి రానటువంటి అదృష్టం చాలా కొద్ది మందికి వస్తుంది, పీసీసీ అధ్యక్షుడు అయ్యిండు. దాన్ని చాలా బ్రహ్మాండంగా పీసీ అధ్యక్షుడిగా చాలా బ్రహ్మాండంగా తన కార్యక్రమం నిర్వహిస్తుండు. ఇప్పుడు గాంధీ భవన్లో కూడా ఎప్పుడు వారంలో ఒక 3 సార్లు ఏదో ఒక మంత్రితోటి ప్రజా దర్బార్ నిర్వహిస్తుండ్రు, కార్పొరేషన్ చైర్మన్తో చేస్తున్నారు. ఈ మధ్య ఒక అధికార పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటుండు. సో డెఫినెట్గా ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా రేవంత్ అన్న ప్రభుత్వానికి సమన్వయం చేసుకుంటూ పార్టీని ప్రజలు తీసుకెళ్తుండు. ఖచ్చితంగా సమర్థవంతమైన పీసీసీ అని నేను అనుకుంటా. అన్నతోటి మాకు మంచి ర్యాప్ ఉంది. నాన్న పట్ల వారికి మంచి గౌరవం, వారికి చూశారు మా నాన్నగారిని, కాబట్టి వారు కూడా మా పట్ల మంచి అభిప్రాయంతో ఉంటారు వారు కూడా. అన్న మీకు ఒక్క విషయం చెప్తా నేను, మీ పేరు నేను తలుచుకున్నప్పుడల్లా నాగపురం అని నాకు రాదన్న, చామల కిరణ్ కుమార్ అని వస్తుంది. చామల కిరణ్ కుమార్ అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు ఉన్న స్టేజ్లో ఉన్నాడో మీరు కూడా ఆయనంత స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనైతే. థ్యాంక్ యూ. ఎందుకంటే నాగపూర్ నాకు అసలు కిరణ్ అన్న అని ఉంటుంది కానీ నాగపూర్ అంటే నాకు రాదు, నాగపూర్ రాదు, చామల అని పోతుంది. మీరు కూడా ఆయనలాగా మంచి స్థాయిలో ఎదిగి మంచి పేరుతో మంచి స్థానంలో ఉండి పేద ప్రజలకు ఇంకా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.